భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డిలు పూలమాలలు వేసి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జై భీమ్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల వ్యవస్థలో అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మల్లో మన ట్యాంక్ బండ్ పైన నెలకొల్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పూలమాలతో మనము నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా కలెక్టర్ ప్రతి వ్యక్తికి నేను ఉదయపూర్వకంగా జై భీమ్ చెప్తా ఉన్నాను. భారతదేశంలోనే వాళ్ళొక అత్యంత శుభదినము. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తిరిగి రాసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 125 అడుగుల భారీ విగ్రహాన్ని మరి అక్కడ సెక్రటరియట్ దగ్గర దాని ట్యాంక్ బండ్ దగ్గర దాన్ని ఈరోజు మనము ఆవిష్కరించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మనుమడు ప్రకాష్ అంబేద్కర్ గారు వారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు మన సచివాలయానికి సెక్రటరియట్ కూడా భారత నిర్మాత పేరు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పి పేరు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరితో కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి అంత గొప్ప పేరు మనం ఏర్పాటు చేసినటువంటి మరి నిజంగా కూడా హైదరాబాద్ ఇప్పుడు చిరస్థాయిగా కొన్ని వందలు వేల సంవత్సరాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు వారి పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇది అందరికీ కూడా భారతదేశ పౌరులు కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఒక ఆదర్శవంతుడైనటువంటి బాబాసాహెబ్. ఎవరో ఒక జాతికో ఎవరికో నాయకుడు కాదు, వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీక అందరికీ నాయకుడు అని చెప్పి మనం అందరం కూడా గ్రహించాలి. ఆ విధంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకంటే ఇంత పొద్దున పెట్టుకొని ఇక్కడ సభ కూడా ఏర్పాటు చేసుకోకుండా ఉన్నామంటే మేము అక్కడ 2 గంటల వరకు అక్కడ కార్యక్రమంలో బస్సుల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పంపడం జరుగుతుంది. మరి అందరూ కూడా వెళ్ళి ఆ బస్సులలో వాళ్ళు అక్కడ కార్యక్రమం పూర్తయినాక వాళ్ళ ఇంటికి సురక్షితంగా తిరిగి ఇంటికి రావాలని చెప్పి మరి వారికి అధికారులు కూడా ఎంబడ ఉండి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అందరూ కూడా సకాలంలో వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహించుకొని రావాలి. కొంతమంది ఓఆర్ఆర్ రోడ్కే ఊరు పాల్గొని అటెండ్ చేసి వాపసు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం.